స్తోత్రములు నాయన. దేవానికి వందనాలు, కృపగల దేవానికి వందనాలు నాయన. ఆశ్చర్యకరడానికి వందనాలు తండ్రి. స్తోత్రములు స్తోత్రములు. గొప్ప దేవానికి వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నాయన పరిశుద్ధాత్మ దేవ, నీ ఉదయకాల సమయంలో నీ ఆత్మ నడిపింపు దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. తండ్రి నాయన, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నీ ఆత్మ ద్వారా జరిగించమని అడుగుచున్నాం ప్రభువా. దేవానికి వందనాలు, స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఆశ్చర్యకరడానికి వందనాలు, ఆలోచనకర్తానికి వందనాలు నాయన. కృపగల దేవానికి వందనాలు, స్తోత్రాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. పరిశుద్ధడానికి వందనాలు, స్తోత్రములు నాయన. దేవా, మేమే పాటి వారం ప్రభువా, కేవలం నీ కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. దేవానికి స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. సర్వశక్తిమంతుడానికి వందనాలు. దేవానికి వేలాది వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. దేవా నాయన, ఎంతో మంది ప్రభువా నిన్ను నాయన తెలియకుండా నశించిపోతున్నారు ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డని మీరు దర్శించమని అడుగుచున్నాను ప్రభువా. యేసుక్రీస్తు నామములో మీరు దర్శించండి ప్రభువా. రక్షణ మారు మనసు అనుగ్రహించమని అడుగుచున్నాను ప్రభువా. యేసయ్యానికి వందనాలు, నాయనానికి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ దినాన్ని మీరు ఇచ్చినందుకు వందనాలు దేవా. నాయన, ఈ జూమ్ మీటింగ్ లో హాజరయ్యే ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించండి దేవా. వాళ్ళకున్న అవసరతలన్నీ యేసు నామములో తీర్చమని అడుగుచున్నాను. వాళ్ళకున్న సమస్యలన్నీ యేసు నామములో తీర్చమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు నాయన. నీ వాక్యం బట్టి నాయన మమ్మల్ని బలపరచమని అడుగుచున్నాను ప్రభువా. నాయన, నీ వాక్యం సెలవిస్తున్నది ప్రభువా. పర్వతములు తొలగినను, మెట్టలు తద్దరిల్లును, నా కృప నిన్ను విడిచిపోదని సెలవిచ్చావు ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి నాయన, మరి నాయన వాక్యం చెప్తున్నాం నాయన. అంకుల్ని, సుధాకర్ అంకుల్ని మీరు దీవించి ఆశీర్వదించండి నాయన. నీ వాక్యమే తండ్రి ఆ బిడ్డతో నాయన. తండ్రి, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని అడుగుచున్నాను ప్రభువా. దేవా నాయన, పరిశుద్ధాత్మ దేవ, అంకుల్ని మీరు అభిషేకించండి దేవా. అంకుల్ని నాయన మీరు బ్లెస్ చేయమని అడుగుచున్నాను ప్రభువా. మా అందరితో మీరు మాట్లాడండి దేవా. వినగలిగే చెవులు, గ్రహించే మనసు అనుగ్రహించండి ప్రభువా. యేసయ్య తండ్రి నాయన, మా అందరితో మీరు మాట్లాడండి ప్రభువా. ఎవరైతే ఏ అవసరతలో ఉన్నారో నీ వాక్యంతో బలపరచమని అడుగుచున్నాను ప్రభువా. పరిశుద్ధాత్మదేవ నాయన, ప్రతి ఒక్క బిడ్డని నాయన మీరు ఆదరించండి నాయన. నీ కృపలో భద్రపరచమని అడుగుచున్నాను ప్రభువా. యేసయ్య, మా అందరితో మీరు మాట్లాడండి ప్రభువా. యేసయ్య, ఈ జూమ్ మీటింగ్లో హాజరయ్యే ప్రతి ఒక్క బిడ్డ, ఇంకా ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళందరినీ మీరు సిద్ధపరచమని అడుగుచున్నాను ప్రభువా. యేసయ్యానికి వందనాలు, నాయనానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనకు వాక్యాన్ని అందిస్తున్నటువంటి బ్రదర్ సుధాకర్ రెడ్డి అన్నయ్య గారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తా ఉన్నాను. సుధాకర్ రెడ్డి అన్నయ్య గారు అందరికీ సుపరిచితులేనండి. కొత్త వారి కోసం, సభా మర్యాద కోసం చిరుపరిచయం అండి. బ్రదర్ సుధాకర్ రెడ్డి అన్నయ్య గారు హైదరాబాద్కు చెందిన వారండి. వ్యాపార రంగంలో ప్రభువు కొరకు ఒక శక్తివంతమైన సాక్షిగా వాడబడుతూ ఉన్నారు. వారు ప్లస్ ఇండియా ఫార్మా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యవస్థాపకులు మరియు ప్రమోటర్గా ఉన్నారు. హగ్గ ఇండియా ఇంటర్నేషనల్ బోర్డులో వారు సేవలు అందిస్తూ ఉన్నారు. దేవుడు అన్నయ్య గారిని బలపరిచిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అన్నయ్య గారు, వెల్కమ్ అండి, ప్లీజ్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ఉదయకాల వందనాలు. మన తండ్రి అయిన దేవుడు మహిమపరచబడును గాక. ఈరోజు మనము విశ్వాసము, నిరీక్షణ ఏ రకంగా ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి, ఏ రకంగా ఇవి ఇంటర్ డిపెండెంట్, ఈ రెండు కూడా ఎంత సటిల్గా మన జీవితాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటాయి, ఏ రకంగా కొన్ని
ఓల్డ్ టెస్టిమెంట్ లో కానీ న్యూ టెస్టిమెంట్ లో కానీ రాసి పెట్టబడినటువంటి కొంతమంది భక్తుల చరిత్ర మనం చూస్తున్నప్పుడు వాళ్ళ ద్వారా మనం నేర్చుకోగలిగినటువంటి ఈ నిరీక్షణ, విశ్వాసము గురించి చూసుకుంటానికి ప్రయత్నం చేద్దాం. సహాయకారిగా ఉండటానికి మనము రోమా పత్రిక 8వ అధ్యాయము 24, 25 వచనాలు చదువుకుందాము. రోమా పత్రిక 8వ అధ్యాయము 24, 25 వచనాలు ఎవరైనా చదివి వినిపిస్తారా? ఏలయనగా మనం నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. కాబట్టి ఇక్కడ దావీదు భక్తుడు చాలా క్లియర్ కట్ గా చెప్తున్నాడు మనతో. కనులతో చూడలేనిది నిరీక్షణ అన్నటువంటి మాట. అదే విధముగా దీన్ని మనము ఊహలో చూస్తాం. మనం ముందు అంటే ఇంగ్లీష్ లో మాట్లాడుకున్నట్లయితే మనం ఇమాజిన్ చేస్తాము మనం చూడబోయే దాన్ని. లేదు అంటే కనుక దాని గురించినటువంటి ఆనవాళ్ళు మనకి మన హృదయానికి గోచరిస్తూ ఉంటాయి, తెలుస్తూ ఉంటాయి. అదే విధముగా కనులతో గనక మనం చూడగలిగినట్లయితే ఇది వెయిట్ చేయవలసినటువంటి అవసరం లేదు ఇంకా దాని గురించి అనేటటువంటి మాట మనము చూసుకుంటున్నాము. కాబట్టి మన యొక్క నిరీక్షణ ఎప్పుడూ కూడా అనేక రకాలైనటువంటి ఊహలతో నిండిపడి ఉంటుంది అనే దాన్ని చూస్తున్నాం. అయితే ఈ ఊహ ఏదైతే ఉందో, ఈ ఇమాజినేషన్ ఏదైతే ఉందో, ఇది మన కొరకు పనిచేయాలి. అంటే ఇది డెఫినెట్ గా పాజిటివ్ గా ఉండాలి. ఇది డెఫినెట్ గా మంచిని ఆశించేది అయి ఉన్నటువంటి ఊహ అయి ఉండాలి. చెడుని ఆశించకూడదు. ఆఫ్టర్ ఆల్ ఇది మన యొక్క ఊహ. కాబట్టి ఈ ఊహ ఏదైతే ఉందో ఇది నేను చెప్పినట్లుగా లేదా నా మైండ్ డిసైడ్ చేసిన విధంగా లేదా నా హృదయం కోరుకున్న విధముగా పాజిటివ్ గా ఆలోచించగలగాలి, మంచిని ఆశించగలగాలి, ఒక సానుకూల దృక్పథాన్ని అది నాకు చూపించగలగాలి. అంతేగాని అది ఎల్లప్పుడూ కూడా భయంతో నిండి ఉండకూడదు, అదే రకంగా దిగులుతో నిండి ఉండకూడదు, అదే రకంగా ఎప్పుడు ఏమి జరుగుతుందో అన్నటువంటి ఒక రకమైనటువంటి చింత ఎట్టి పరిస్థితుల్లోనూ కలిగి ఉండకూడదు. ఇన్ ఎఫెక్ట్ మనం ఏం చూస్తున్నాము అంటే నా యొక్క ఊహ లేదా నా ఇమాజినేషన్ విచ్ ఈస్ ద క్రక్స్ ఇన్ టోటాలిటీ ఆఫ్ నిరీక్షణ, హోప్, ఇది నాకు వ్యతిరేకంగా ఎట్టి పరిస్థితుల్లోనూ పని చేయకూడదు అనే దాన్ని చూస్తున్నాం. మనల్ని ఎప్పుడైతే ఇది పాజిటివ్ సానుకూలమైనటువంటి దృక్పథం వైపు తీసుకువెళ్తూ ఉంటుందో అంతకంతకు మనము మన దగ్గర నిరీక్షించేటటువంటి గుణము పెరుగుతూ ఉంటుంది. ఒక విషయం జరిగింది, ఇంకొద్దిగా నిరీక్షణ పెరుగుతుంది. రెండో విషయం జరిగింది, ఇంకొద్దిగా నిరీక్షణ పెరుగుతుంది. ఈ రకంగా నిరీక్షణ మనకి ఎప్పుడూ కూడా పెరుగుతూ ఉండాలి. మన ఊహ ఎప్పుడూ కూడా పాజిటివ్ గా మారినంతసేపు కూడా నేను నా యొక్క నిరీక్షణని పాజిటివ్ వైపు ఉంచుకునేటటువంటి అవకాశం ఉన్నది. సపోజ్ ఒకసారి మనం గనక దానియేలు గ్రంథాన్ని గనక మనం గుర్తు చేసుకున్నట్లయితే 3వ అధ్యాయము 16 నుంచి 18 వరకు ఆ విషయాలను గుర్తు చేసుకున్నట్లయితే మనకు తెలిసినటువంటి వాక్య భాగాలు. షడ్రకు మెషకు అబేద్నెగోల్ని రాజు అంటాడు, మీరు నేను చెప్పిన విధంగా గనక మీరు వంగి నమస్కారం చేయకపోయినట్లయితే గనక తప్పదు, నేను ఆజ్ఞ ఇచ్చేశాను కాబట్టి మిమ్మల్ని అగ్నిగుండంలో వేయవలసినటువంటి అవసరం ఉంది అనేసి. అప్పుడు వీళ్ళు మాట్లాడినటువంటి మాట ఏంటి అంటే, రాజా నీకు సమాధానం చెప్పవలసినటువంటి చింత మాకు లేదు అసలు, మా దేవుడు మమ్మల్ని రక్షించటానికి సమర్థుడు. ఇది వారి యొక్క నిరీక్షణ. రక్షించాడా ఇంకా జరగలేదు, కానీ ఈ హోప్ ఏదైతే ఉందో ఇది వారి దగ్గర చాలా క్లియర్ కట్ గా ఒక మంచి పునాది వేసుకొని ఉంచబడటాన్ని మనము ఇక్కడ గమనిస్తున్నాం. రక్షింపబడకపోయినా సరే
అనేటటువంటి మాట మనకేం చూపిస్తున్నది అంటే హౌ స్ట్రాంగ్ దే ఆర్ ఇన్ దేర్ హోప్ అన్నది. అంటే ఎంత స్ట్రాంగ్ గా వాళ్ళు ఆ యొక్క నిరీక్షణలో ఉన్నారు అన్న విషయాన్ని మనకి చూపిస్తున్నది. దీన్నే మనము విశ్వాసానికి కూడా లింక్ పెట్టి చూడొచ్చు. బట్ అట్ ద సేమ్ టైం కనీసం సమాధానం చెప్పవలసినటువంటి చింత కూడా లేదు అనేసి బిగిన్ అవుతుంది. ఒకసారి చూడండి, దానియేలు గ్రంథము 3వ అధ్యాయము. ఈ మాటలు చాలాసార్లు చదువుకొని ఉంటాము, కానీ కొన్ని మాటలు మిస్ అయిపోకుండా ఉండటం కోసము దానియేలు గ్రంథము 3వ అధ్యాయము చదువుతారా ఎవరైనా? 16వ వచనం అండి. అవునమ్మా. దేవుడు ఎక్కడున్నాడు? షడ్రకును మెషకును అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనని చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. అందుకు నెబుకద్నెజరు థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. కాబట్టి ఇక్కడ నేను కనీసం మేము మీకు సమాధానం చెప్పవలసినటువంటి చింత లేదా అంత ఆలోచన చేయవలసినటువంటి అవసరం కూడా లేదు. నా దగ్గర ఉన్నటువంటి విశ్వాసం ఎంత గ్రేట్ అంటే నా యొక్క దేవుని పట్ల, దాని వెనకాల ఉన్నటువంటి నిరీక్షణ ఎటువంటిది అంటే నా దేవుడు సమర్థుడు మమ్మల్ని రక్షించటానికి ఈ యొక్క అవస్థ నుంచి, ఈ యొక్క ప్రాబ్లం ఏదైతే మా ముందుకు తీసుకొని పెట్టావో నువ్వు అగ్నిగుండం అనేసి, దీని నుంచి రక్షించటానికి సమర్థుడు. బై ఎనీ ఛాన్స్ రక్షించకపోయినా సరే అన్నటువంటి ఆ మాట మన దాంట్లోకి ఏం కనిపిస్తున్నది అంటే మనకి ఒక నిశ్చయత, ఒక గ్రేట్ హోప్ కనిపిస్తున్నది మనకి వారు మాట్లాడుతున్నటువంటి మాటల్లో. అది కాకుండా రెండవ ఎగ్జాంపుల్ కనుక మనం చూసినట్లయితే నిరీక్షణ విషయంలో సౌలు మొట్టమొదటి రాజుగా ఎంచుకోబడిన తర్వాత ఎప్పుడైతే దురాత్మ అతని మీదకి వచ్చిందో ఆ తర్వాత సమూయేలు దావీదుని అభిషేకం చేస్తాడు నెక్స్ట్ రాజు కింద. దాదాపుగా గ్యాప్ చరిత్ర మనకేం చెప్తున్నది అంటే దగ్గరగా 28 నుంచి 30 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది దావీదు. అయితే 28 నుంచి 30 సంవత్సరాల పాటు సౌలు వెనకపడుతున్నాడు దావీదుని ఎప్పుడు చంపుదామా, ఎలా చంపుదామా అని చెప్పి అనేక రకాలైనటువంటి పన్నాగాలు పన్నినట్టుగా మనము సమూయేలు గ్రంథంలో చాలా క్లియర్ కట్ గా మనం చూసుకుంటాం చరిత్ర మొత్తం చూసినట్లయితే ఓల్డ్ టెస్టిమెంట్ లో. అయితే దావీదుకి అనేక సార్లు సౌలు చాలా చాలా ఈజీగా చిక్కబడతాడు. ఈ సౌలు నన్ను చంపటానికి ప్రయత్నం చేస్తున్నాడు, ఈ సౌలు నాకు ఈజీగా దొరికిపోయాడు, అయినా సరే అతన్ని చంపకుండా వదిలిపెడతాడు. ఎందుకంటే అతన్ని చంపితే వెంటనే దావీదు మహారాజు అయిపోవచ్చు, కానీ చంపకుండా వదిలిపెడుతున్నాడు. ఇక్కడ మనము దావీదు దగ్గర నుంచి మనం నేర్చుకునేటటువంటి ఒక పాఠం ఏంటి అంటే ఆ నిరీక్షణ ఏదైతే ఉందో, నిరీక్షించగలిగాడో దావీదు, అది మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక పాఠముగా మనం చూసుకోవచ్చు. న్యూ టెస్టిమెంట్ విషయంలో చూసుకున్నట్లయితే మనము పౌలు గారిని గుర్తు చేసుకున్నట్లయితే 2 తిమోతి 4:8 ఆయన ఏమంటాడు అంటే, నేను ఇప్పుడు పానార్పముగా పోయబడుతున్నాను, నా విశ్వాసమును నేను కాపాడుకున్నాను, నా కోసం ఒక నీతి కిరీటం ఉంచబడినది, అది నాకు మాత్రమే కాదు ఆయన పట్ల విశ్వాసం ఉంచిన వారి అందరికీ కూడా, ఆ నిరీక్షించిన ప్రతి ఒక్కళ్ళకి కూడా అది ఇవ్వబడుతుంది అనేటటువంటి మాటని మాట్లాడతాడు. ఎంత దగ్గరగా ఇంటర్లింక్ అయిపోయి ఉన్నాయి ఈ యొక్క నిరీక్షణ విశ్వాసము అన్న విషయాన్ని గమనించుకున్నట్లయితే మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే మన విశ్వాసానికి వెనకాల నిరీక్షణ ఉంది. ఈ నిరీక్షణ అన్నది మనకి రావటానికి కారణము లేదా ఈ నిరీక్షణ దేనితో కూడుకొని ఉంది అని చూసినట్లయితే గనక ఇది మన యొక్క ఊహలో లేదా ఇమాజినేషన్ లో కూడుకొని ఉన్నది. కాబట్టి నా యొక్క ఇమాజినేషన్, నా యొక్క ఊహ ఎప్పుడు సానుకూల దృక్పథంతో ఉంటుందో,
పరిస్థితులకి పైగా ఉంటుందో, పరిస్థితులను అధిగమించే విధముగా నా యొక్క ఊహ ఉంటుందో, అప్పుడు నా యొక్క నిరీక్షణ పాజిటివ్ వైపు నడిచేటటువంటి అవకాశం ఉన్నది. నేను ఏదైతే విశ్వసించానో దాన్ని నా యొక్క నిరీక్షణ నాకు అందించేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే చాలాసార్లు మనం ఏమంటాము అంటే, ఏమండి నాకు ఇదివరకు ఈ విషయంలో జరిగినటువంటి అనుభవాన్ని బట్టి లేదా నా యొక్క ఆలోచనని బట్టి నాకు అనిపిస్తున్నది ఇది సాధ్యపడకపోవచ్చు అండి, ఇది ఖచ్చితంగా దీంట్లో ఏదో ఒక నెగిటివే జరిగేటటువంటి అవకాశం ఉంది అనేసి మనము చాలాసార్లు అనుకుంటుంటాం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది నా యొక్క అనుభవము, నా యొక్క ఆలోచన. నేను ఆల్రెడీ చూశాను ఇటువంటి జరగటం. కొంతమంది చెప్పినప్పుడు దాని గురించి యోచించాను కాబట్టి నా ఆలోచన స్థిరపడింది. ఇక్కడ నెగిటివ్ మాత్రమే, అంటే ఏదో ఒక బ్యాడ్ థింగ్ ఏదో జరగబోతుంది అన్నదే నా మనసుకి గోచరిస్తుందండి అని చెప్పి మనము చాలాసార్లు చెప్తుంటాం. అయితే ఇక్కడ దేవుడు మనకు చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే, మన యొక్క నాలెడ్జ్ కావచ్చు, లేదు అంటే కనుక ఎక్స్పీరియన్స్ కావచ్చు, లేదా ఫీలింగ్ కావచ్చు, లేదా థింకింగ్ కావచ్చు. కెఫ్ట్, నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్, ప్రామిస్, థింకింగ్ అండ్ ఫీలింగ్స్. ఈ 4 కూడా దేని మీద ఆధారపడి ఉండాలి? ఈ ఆలోచన చేశామనుకోండి, ఇప్పుడు వరకు ఈ విశ్వాస జీవితం ఏదైతే మనం గడిపామో, మనము అన్ని కూడా దేవుడు మన ఊహకు మించి, మనము అడిగే వాటి కంటే కూడా ఎక్కువగా మన జీవితాల్లో చేశారా చేయలేదా అని చెప్పి మనల్ని మనం ప్రశ్నించుకుంటున్నట్టే ఏం సమాధానం వస్తుంది అంటే మనకి ఎస్ అనే వస్తుంది. మీరు అడుగు వాటన్నిటికీ, ఊహించు వాటన్నిటికీ అత్యధికంగా చేసేటటువంటి దేవుడు మీకు సహాయకారి అనేటటువంటి మాట గుర్తు చేసుకున్నప్పుడు, కాబట్టి నా యొక్క నాలెడ్జ్, నా యొక్క ఎక్స్పీరియన్స్, ఆ తర్వాత నా యొక్క ఫీలింగ్స్, ఆ తర్వాత నా యొక్క థింకింగ్, ఈ 4 కూడా ఎప్పుడూ కూడా వీటిని నా దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రామిస్ మీద గనక, ఆయన చేసినటువంటి వాగ్దానం మీద గనక నేను ఆధారం చేసుకుని గనక నా ఊహను నడిపించినట్లయితే ఖచ్చితంగా నిరీక్షణలో కొనసాగే వాళ్ళం అవుతాము. ఎప్పుడైతే నిరీక్షణలో కొనసాగుతూ వెళ్తూ ఉంటామో ఒకానొక దినమున ఆ విశ్వాసానికి సంబంధించినటువంటి ఫలితాన్ని మనము ఖచ్చితంగా చూడగలుగుతాం. సో మనకి ఎదురుగా కనిపిస్తున్నది అంతా కూడా ఒక్కొక్కసారి అంధకారంగా కనిపించవచ్చు. మనకున్న అనుభవం ఇంకో రకంగా చెప్పొచ్చు గాక, కానీ దాన్ని మించి ఊహించగలగటమే దేవుడు మనకి నేర్పిస్తున్నది. ఈ రోజున మనము ఉన్న పరిస్థితుల్ని చూసినప్పుడు, జరుగుతున్నటువంటి విషయాలను చూస్తున్నప్పుడు మన గుండె ఒక్కొక్కసారి నీరైపోవచ్చు గాక, ఒక్కొక్కసారి భయము ఆందోళనలోకి మనం వెళ్ళొచ్చు గాక. కానీ ఒక నిజమైనటువంటి భక్తుడి కింద మనము వీటన్నిటినీ పైగా దేవుడు ఉన్నాడు, నాకంటూ ఒక పర్సనల్ గా ఒక వాగ్దానం చేశాడు దేవుడు. అదే విధముగా ఆయన పట్ల, ఆయన గురించి నిరీక్షించిన వారికి, ఆయన పట్ల విశ్వాసము వ్యక్తపరిచిన వారికి ఆయన ఖచ్చితంగా ఒకానొక దినమున ఆయన చేసినటువంటి వాగ్దానాలన్నీ కూడా వాళ్ళ జీవితాల్లో నెరవేర్చబోతున్నాడు. ఆమేన్. ఇది మనల్ని ముందుకు నడిపించవలసినటువంటి అవసరం ఉన్నది. లేకపోయినట్లయితే, నిరీక్షణ పోయినట్లయితే, మన ఊహ కనుక ఎప్పుడూ కూడా డార్క్ గా అయిపోయినట్లయితే, చీకటితో నిండిపోయినట్లయితే, భయము ఆందోళనతో నిండిపోయినట్లయితే ఒకానొక దినమున విశ్వాసం సన్నగిల్లిపోయేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ 2 చాలా చక్కగా ఇంటర్లింక్ అయి ఉన్నాయి. సో ఎప్పుడు అందుకోసం అంటుంటారు దీన్ని, అనేక రకాలైన పుస్తకాలు, కొన్ని లక్షల కోట్ల రూపాయలు సంపాదించారు థింక్ పాజిటివ్ అన్న దాని మీద రాయటం బిగించేసి. కానీ దేవుడు మనకు చెప్తున్నాడు, 366 సార్లు బైబిల్లో రాసి పెట్టబడి ఉంది, భయపడవద్దు.
వాగ్దానం చేసిన వాడు నెరవేర్చేవాడు. ఆయన గురించి మనము ఇంకో రకంగా ఆలోచించవలసినటువంటి అవసరం లేదు. ఆ రోజున షడ్రకు మెషకు అబేద్నెగో చెప్పినటువంటి మాటలే మనము ఈ రోజున చెప్తాము. మేము చేయవలసినటువంటి అవసరం లేదు. దాని గురించి మీకు సమాధానం చెప్పవలసినటువంటి చింత కూడా మా దగ్గర లేదు. ఎందువల్లంటే ఆయన సమర్థుడు. ఏదైనా కారణం వల్ల కాకపోయినా సరే ఇట్స్ ఓకే, ఇట్ డజంట్ మ్యాటర్ మచ్, అంత పెద్ద విషయం ఏమీ కాదు దాని గురించి అన్న విధమైనటువంటి ఆలోచనలోకి వెళ్ళవలసినటువంటి లేదా ఆ రకంగా థింక్ చేయవలసినటువంటి అవసరం ఉంది ఈ రోజున. ప్రాపర్ వే అయ్యే వరకు నిరీక్షించవలసినటువంటి అవసరం ఉన్నది. దావీదులాగా వెయిట్ వెయిట్ వెయిట్, నిరీక్షించండి. త్వరపడిపోయి ఏదో ఒకటి అవి అనేసి భయం ఆందోళన కలిగించేటటువంటి పోస్టులు, లేదు అంటే గనక గాబరా సృష్టించేటటువంటి పోస్టులు గ్రూపుల్లో, లేదు అంటే గనక ఏదో జరిగిపోతున్నది. దేవుడికి ఏం జరుగుతుందో తెలుసు. మన దేవుడికి ఏం జరుగుతుందో తెలుసు. హి నోస్. ఆయనకి తెలియకుండా ఆయన కనుదృష్టికి మరుగుపరిచి ఏది కూడా జరగట్లేదు. అందువల్ల మనము ఖచ్చితంగా ఈ యొక్క నిరీక్షణ మీద ఉండగలుగుతాం. ఉండాలి. మనము పరిశుద్ధులమని చెప్పుకుంటున్నటువంటి మనము మన నిరీక్షణలో వీగిపోతే ఒకానొక దినమున మన యొక్క విశ్వాసము పడిపోయేటటువంటి అవకాశం ఉన్నది. అందువల్ల ఆయన చేసినటువంటి వాగ్దానాల్ని గట్టిగా పట్టుకొని నాకున్నటువంటి మొత్తము అనుభవము, నాకున్నటువంటి మొత్తము ఫీలింగ్స్, నా యొక్క ఆలోచనలు అన్నీ కూడా ఆయన యొక్క వాగ్దానం మీద వెయ్యాలి అనేది ఈ రోజున మనము తెలుసుకోవాల్సినటువంటి ఒకానొక సత్యం. ఒక రకంగా చెప్పాలంటే కూడా ఇది దేవుడిచ్చినటువంటి వాగ్దానం మనకు నెరవేర్చవలసినది ఆయనే. అండ్ ఆయన నెరవేరుస్తాడు. ఇంత క్రితం అనేకుల జీవితాల్లో, సమకాలీన జీవితాల్లో ఈ రోజున ఎగ్జాంపుల్స్ చూసుకున్నా, బైబిల్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ చూసుకున్నా సరే, ఆయన యొక్క మహిమ నిమిత్తము, ఆయన నామము ఘనపరచు నిమిత్తము ఆయన సరి అయిన సమయంలో కావలసిన విషయాలన్నీ కూడా చేస్తారు అని చెప్పి మనకి తెలిసింది. అది వి నో ఆల్రెడీ. అందువల్ల దృష్టిని ఎప్పుడు వాటి మీద పెట్టుకుందాం. పాజిటివ్ వైపు, మంచి వైపు జరిగినటువంటి మంచి విషయాలు మన జీవితంలో కావచ్చు, సాక్ష్యం విన్నటువంటి వాళ్ళ జీవితాల్లో కావచ్చు, వాటి మీద తీసుకుందాం. పరిస్థితుల్ని చూస్తే గనక ఆ రకంగా ఉండటము సాధ్యపడదు. కానీ పరిస్థితులకు పైగా నా దేవుడు ఉన్నాడు అనేది తెలుసుకోగలిగినట్లయితే ఇది సాధ్యపడేటటువంటి అవకాశం. అండ్ ఆఫ్టర్ ఆల్ ఒక మాట, ఇది నా ఊహ లేదా ఇది మన ఊహ, ఏం జరగబోతుంది ఏంటి అనేది, ఈ ఊహని మనం అదుపులో పెట్టుకోవాలి. ఆఫ్టర్ ఆల్ ఇది నా ఊహ నా మాట వినకపోతే ఎలాగా? నా ఊహ నా మాట వినకపోతే ఎలాగా? ఇక్కడ డోంట్ థింక్ అబౌట్ ఇట్. దేవుడు చెప్పినటువంటి ప్రామిస్ ని గుర్తు చేస్తున్నాను నేను నీకని చెప్పి దాన్ని మనము పాజిటివ్ వైపుకి నడిపించవలసినటువంటి అవసరత ఉన్నది. దీన్ని చక్కగా మనకు యెషయా భక్తుడు చాలా క్లియర్ కట్ గా మళ్ళీ ఒకసారి ఈ మాట మాట్లాడతాడు. 55వ అధ్యాయము 8-9 వచనాలు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8-9 వచనాలు చదువుతారా ఎవరైనా? ఏంటి వాళ్ళు చాలా స్లోగా ఉన్నారు? ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో 8 కూడా చదువమ్మా. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి.
మనుషులు అనుకుంటూ ఉంటారు, నేను చాలా గ్రేట్ చేశాను, నేను చూసావా ఎంత చక్కని దాన్ని చేయగలిగాను, నేను ఎంత గ్రేట్ విషయాన్ని అచీవ్ చేయగలిగాను అని అనుకుంటూ ఉంటాం మనం. బట్ దేవుడు అంటున్నాడు, మై వేస్ చాలా ఎక్కడ ఉన్నాయి, నా తలంపులు లేదా నా ఆలోచనలు కనీసం మీ ఊహకి కూడా అందనటువంటివి. కానీ బికాజ్ మనం ఈ భూమి మీద బ్రతుకుతున్నాం కాబట్టి ఒక్కొక్కసారి మనం కదిలించబడతాం అటు ఇటు. అటువంటప్పుడు మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి కొన్ని వచనాలు ఏంటి అంటే, మై గాడ్, మన దేవుడు ఎంతో ఉన్నతుడు, ఆయన యొక్క ఆలోచనలకి సరితూగేటటువంటి ఆలోచన కానీ, ఆయన మార్గములను మించినటువంటి మార్గములు కానీ ఉండేటటువంటి అవకాశం లేదు అనే దాన్ని తెలుసుకున్నప్పుడు మన యొక్క నిరీక్షణ వీగిపోయేటటువంటి అవకాశం లేదు. ఎలాగైనా మారనివ్వండి, ఏదైనా అవనివ్వండి పరిస్థితి, మనము హోప్ని కోల్పోవలసినటువంటి అవసరము లేనే లేదు అనేది తెలుసుకుంటున్నాం. దీన్ని ఎలా ఫాలో అప్ చేశారు అంటే దేవుడు 10-11 వచనాల ద్వారా ఫాలో అప్ చేశారు. ఏమని చేశారు? వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడ ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును, భుజించువానికి ఆహారమును కలుగుటకు అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును, అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. అంటే ఆయన నోట నుండి వచ్చే ప్రతి వచనము అదే రకంగా సానుకూలంగా ఉంటుంది. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును, నేను పంపిన కార్యములో సఫలము చేయును. ఆయనకు అనుకూలమైనది అవుతుంది, ఆయన అనుకున్నది మాత్రమే జరుగుతుంది, ఆయన అనుకున్నటువంటి కార్యం మాత్రమే జరుగుతుంది. ఆయన ఆలోచనని మించిన ఆలోచన లేదు, ఆయన త్రోవని మించిన త్రోవ లేదు, ఆయన మార్గమును మించినటువంటి మార్గము లేదు. నవ్వు ఎవరైనా సరే ఏం చేయగలుగుతారు ఈ విషయంలో చెప్పండి? ఇంకా ఎందుకు మనం నిరుత్సాహానికి గురవ్వాల్సినటువంటి అవసరం ఉంది? లేదు అసలు ఇక్కడ. ఎందుకంటే ఈజ్ దేర్ విత్ అస్, మనతో ఉన్నారు ఆయన, మనలో ఉన్నాడు ఆయన. చిన్ని విషయాలు కదిలిపోయినట్లయితే కనుక రేపొద్దున చాలా పెద్ద విషయాలు జరుగుతాయి. వాట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే, ఈ రోజున జరుగుతున్నాయి చాలా చిన్న విషయాలు. అర్థం చేసుకోండి. ఇదే పెద్ద విషయం అని చెప్పి మీరు అనుకుంటున్నట్లయితే, లేదా మనం అనుకుంటున్నట్లయితే, రేపొద్దున జరగబోయేవి ఇంకా చాలా పెద్ద విషయాలు జరగాలి. కొద్దిగా మనం కనుక మన ఇమాజినేషన్ ని ఓపెన్ చేసి చూసినట్లయితే, ఊహను ఇంకా ఏమేం జరగబోతాయి, ఓహో దేవా ఇవి కూడా జరగబోతాయా, ఓకే, ఐ నీడ్ టు బి ప్రిపేర్డ్. ఈ లోపల నీ చిత్తమైనట్లయితే నన్ను నీ దగ్గరికి చేర్చుకో. బట్ లెట్ మీ స్టాండ్ ఆన్ మై హోప్. నా యొక్క నిరీక్షణ, నా యొక్క విశ్వాసం విషయంలో నేను ఎక్కడా కూడా కుంటు పడిపోకుండా నాకు సహాయం చేయి. ఆ రకంగా మనము ఈ యొక్క వాగ్దానాల మీద నుంచోవాలి, ఖచ్చితంగా మనము నుంచోవాలి. ఆయన చెప్పిన వాగ్దానం అంతా కూడా, ఆయన మాట్లాడిన ప్రతి మాట కూడా అవును ఆమెన్ అన్నట్లుగా ఉంది అని చెప్పి కొరింథీయుల్లో పత్రికలో మనకి పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు మనతో. అది దేవుని మాట. ఇక్కడ అదే మాటని, ఈ మాటని బట్టే ఆయన అక్కడ అవును ఆమెన్ అన్నట్లుగా ఉన్నాయి అనేసి రాయగలిగాడు. ఎందువల్లంటే అది సఫలం చేస్తుంది, ఆయన మాట అనుకూలమైనది నెరవేర్చి తీరుతుంది కాబట్టి పౌలు భక్తుడు దాన్ని అనుభవించగలిగాడు. కాబట్టి మనం కూడా దాన్ని అనుభవించే లెవెల్కి మన యొక్క మనస్సుల్లోనికి దీన్ని తెచ్చుకొని దిటవుపరుచుకోవాల్సినటువంటి లేదా గట్టిపరుచుకోవాల్సినటువంటి అవసరత ఈ రోజున ఖచ్చితంగా ఉంది. నేను 2000 సంవత్సరంలో నేను బిజినెస్ బిగిన్ చేసినప్పుడు దేవుని యొక్క వాగ్దానము 126:5-6 వచనాలు కీర్తనల నుంచి నాకు వచ్చినటువంటి వాగ్దానాలు. స్త్రీల సైడ్ నా భార్య ఉంది, పురుషుల సైడ్ నేను కూర్చొని ఉన్నాను. శ్రీ సుందర్ అంకుల్ వాక్యం చెప్తున్నారు. వాక్యం చెప్తూ ఈ మాట అన్నారనమాట. కన్నీళ్లు విడుచుతూ విత్తువాడు సంతోష గానములతో బయటకు వచ్చును, ఏడ్చుచూ విత్తువాడు పనలు కోసుకొని వచ్చును అనేసి. దక్షిణ దేశంలో ప్రవాహములు జరిగినట్లుగా
ఆ నీరు ప్రవహించును అన్నటువంటి మాట. ఒకటేసారి ఇద్దరం ఒకరినొకరు చూసుకున్నాము. అప్పుడు వరకు ఏం చెయ్యాలి, ఉద్యోగం పోయింది, వేరే ఉద్యోగం రావట్లేదు, పుట్టగొడుగులు పెంచడానికి ట్రై చేశాము, కొద్దిగా ఐరన్ బిజినెస్ చేయడానికి చూసాము, కానీ ఏది జరగట్లేదు. అలా జరగనప్పుడు ఈ వాక్య భాగం వచ్చి స్థిరపరిచింది, ఒక గొప్ప శాంతిని మా హృదయాల్లోనికి ఇచ్చింది. మనకి తెలిసింది ఈ వృత్తి మాత్రమే, దేవుడు దీంట్లోనే మనల్ని ఆశీర్వదిస్తాడు అనుకొని 2000 సంవత్సరంలో కంపెనీ బిగిన్ చేసినప్పుడు ఇట్ ఈస్ ఆ శాంతి ఎటువంటి శాంతి అంటే ఈ రోజు వరకు కూడా ఆ శాంతి సమాధానము మా హృదయాల్లోంచి పోలేదు. అంటే ఈ ఒక్క ఆస్పెక్ట్, ఆ బిజినెస్ కంపెనీ అన్న ఆస్పెక్ట్ లో మట్టుకు ఎక్కడా కూడా బయటకు పోనకుండా సహాయం చేశాడు. కొత్త కొత్త ప్రొడక్ట్లు తీసుకురావటంలో దేవుడు చేసేటటువంటి సహాయం, అనేక మంది డాక్టర్లనే వాడుకొని, అనేక మంది మెడికల్ షాప్ వాళ్ళనే వాడుకొని, ఆయన వాళ్ళ ద్వారా నాకు ఆయన ఇచ్చేటటువంటి ఆలోచనలు వండర్ఫుల్ గా నడిపిస్తూ ఉన్నాడు. నేను ఎప్పుడు కూడా ఇలా ఆలోచించలేదు ఆ టైంలో. ఈ బిజినెస్ పోతే, బిజినెస్ అవ్వకపోతే, బిజినెస్ లో లాస్ అయితే నేనేం చేస్తాను అని నేను ఎప్పుడు ఆలోచించలేదు. ఆ ఊహని కూడా ఎంటర్టైన్ చేయనివ్వకుండా ఉండటానికి దేవుడు సహాయం చేస్తాడు. ప్రతి ఒక్కరికి దేవుడి సహాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాడు. అంటే సానుకూలమైనటువంటి ఒక దృక్పథం కలిగి ఉండటానికి మాత్రమే మనం పడ్డాము. మనకి పిరికితనము కలిగినటువంటి ఆత్మని ఇవ్వటానికి ఆయన మనకి ఇష్టపడడు, దత్తపుత్రాత్మను ఇవ్వడానికి ఇష్టపడతాడు అనే దాన్ని కనుక మనం ఆలోచన చేయగలిగినట్లయితే ఇది సాధ్యపడుతుంది. ఆ టైంలో నేను ఎటువంటి విషయాలను ఫైట్ చేయాల్సి వచ్చింది అంటే, స్నేహితులు ఉంటారు, వాళ్ళు చెప్పే సలహాలను ఫైట్ చేయాలి. మార్కెట్ ఉంటుంది, మార్కెట్ సరిగా ఉండదు, ఆ మార్కెట్ యొక్క ఇన్ఫర్మేషన్ ని ఫైట్ చేయాల్సి వస్తుంది. మూడోది, అన్నిటికీ మించి నా దగ్గర ఉన్నటువంటి ధనము 1 సంవత్సరం లోపల మొత్తం పోగొట్టుకున్నాను నేను. శ్రీ సుందర్ అంకుల్ చాలా క్లియర్ కట్ గా చెప్పారు, పార్ట్నర్షిప్ చేయొద్దు అని చెప్పి. కానీ నేను ఆ తప్పు పని చేశాను, పార్ట్నర్షిప్ చేశాను కాబట్టి సంవత్సరంలో డబ్బు మొత్తం పోయింది. ఎంతో ఎక్కువ డబ్బు కాదనుకోండి, 3 లక్షలు. ఆ రోజుల్లో 3 లక్షలు ఎంతో మీకు ఐడియా ఉంటుంది కదా, 2001 సంవత్సరంలో, 2000 సంవత్సరంలో పోయింది. పోయిన తర్వాత మళ్ళీ నయ్యం మీరెవరు నాకు తెలియదు, తెలుసుంటే మీ దగ్గర కూడా అప్పు తీసుకునేవాడిని నేను ఆ రోజు. మీరు అంటారేమో మేము ఇవ్వంగా అనేసేసి, కానీ నేనేమంటాను అంటే, నేను అంతలాగా అడిగి అప్పు తీసుకోగలుగుతాను నేను మీ దగ్గర. బట్ ఎనీవే, తీసుకున్నటువంటి అప్పులన్నీ కూడా బ్యాంక్ వాళ్ళకి అన్ని తీర్చగలిగాను. ఆ తర్వాత ఈ రోజున కంపెనీని దేవుడు చక్కగా నడిపిస్తున్నాడు ఆలోచనలు ఇచ్చి. అంటే పాయింట్ ఏంటి అంటే, మనము ఈ సానుకూల దృక్పథాన్ని, ఈ హోప్ని, ఈ యొక్క నిరీక్షణను కోల్పోవలసినటువంటి అవసరం లేదు, యాజ్ లాంగ్ యాజ్ అవర్ గాడ్ మనకి ప్రామిస్ చేసిన తర్వాత, ఒక వాగ్దానం చేసిన తర్వాత దేవుడు దాన్ని మళ్ళీ మనము తిరిగి దాన్ని క్వశ్చన్ చేయటం కానీ, లేదు అంటే అది అవుతుందా లేదా అనేసి ఆలోచించటం కానీ, ఆ రకమైనటువంటి థింకింగ్ మనకి అవసరం లేదు అనేది తెలుసుకోగలుగుతున్నాం మనం. ఒకసారి విశ్వాసం యొక్క డెఫినేషన్ చూడటానికి ప్రయత్నం చేసాం అనుకోండి. 11:1 హెబ్రీలు రాసిన గ్రంథంలో, విశ్వాసం అనున్నది నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపమై ఉన్నది అనేసి మనము చదువుకుంటున్నాం. బట్ 11:10 ఏమని రాసి పెట్టబడి ఉంటుంది అంటే, అబ్రహాం గురించి రాస్తూ, పునాదులు గల పట్టణం ఒకటి ఉన్నది, ఆ పట్టణము కోసం అనేసి ఇక్కడ నేను టెంటుల్లో మాత్రమే నివసించాలి, గుడారం ఇది, ఈ గుడారాల్లోనే నివసిస్తాను, నా యొక్క ఆత్మ కూడా ఇంకొక గుడారంలో ఉన్నది, కానీ నా యొక్క స్వస్థలము, నా యొక్క ఆధారు, నా యొక్క ఇన్ టోటాలిటీ ఎక్కడ ఉంది అంటే పునాదులు గల పట్టణములో మాత్రమే ఉంది. దానికోసం ఎదురు చూశాడు, ఆ నిరీక్షణ కలిగి ఉన్నాడు అని చెప్పి తెలుసుకుంటాం. అబ్రహాం గురించి మాట్లాడుకున్నప్పుడు మనము విశ్వాసం గురించి మాట్లాడుకుంటాము, కానీ ఆ విశ్వాసమునకు పక్కన వెనకాల ఉన్నటువంటి
ఆలోచన ఏంటి అంటే ఆయన ఊహలో చూడగలిగాడు ఆ పునాదులు గల పట్టణాన్ని, చూడగలిగాడు కాబట్టే విశ్వాసంతో దాన్ని పట్టుకోవటానికి ముందుకి వెళ్ళగలిగాడు అనేటటువంటి మాట. అలాగే హెబ్రీ 11:15 మనం ఏం చూస్తాము అంటే వీళ్ళు ఎక్కడ నుంచైతే ఏ దేశము నుంచైతే తిరిగి వచ్చారో మరి ఆ దేశాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోలేదంట. దాన్ని గుర్తుంచుకున్నట్లయితే మళ్ళీ వెనక్కి వెళ్ళేటటువంటి అవకాశం ఉన్నది. ఇది మర్చిపోయాం అనుకోండి, అప్పుడేం జరుగుతుంది, ఎదరికి మాత్రమే వెళ్ళాలి అనే దాన్ని మనము అర్థం చేసుకోగలుగుతాం. thus far we have come. ఎక్కడో ఉండవలసినటువంటి మనము దేవుడు తన యొక్క కృపలో రక్షించుకున్నాడు, రక్షించుకొని నడిపిస్తూ ఇక్కడి వరకు తీసుకొచ్చాడు. నాకు 58 అనుకుంటే 58 ఇక్కడి వరకు తీసుకొచ్చాడు దేవుడు. ఇక్కడ నుంచి మళ్ళీ వెనక్కి చూడవలసినటువంటి అవసరం ఏమీ లేదు. ఇక్కడ నుంచి ఇంకొద్దిగా ముందుకే చూస్తాను, ఇంకొక పై మెట్టుకే చూస్తాను తప్పితే నేను వెనక్కి తిరిగి చూడను. ఎందుకు చూడను అంటే దేవుడు నాకు ఇచ్చినటువంటి నిరీక్షణ అటువంటిది. కాబట్టి ఈ నిరీక్షణ ఏదైతే ఉందో నాకేం చేస్తున్నది అంటే ఈ విశ్వాసముతో నేను వెళ్ళి పట్టుకోవలసిన దాన్ని, నేను వెళ్ళి పొందవలసిన దాన్ని చాలా జాగ్రత్తగా అందుకోవటం కోసము, స్వీకరించటం కోసము నన్ను ముందుకు నడిపిస్తున్నది నా యొక్క విశ్వాసం. రేపొద్దున నేను ఎక్కడ ఉండబోతున్నాను, ఆ పునాదులు గల పట్టణంలో ఉండబోతున్నాను, నేను వెనక్కి తిరిగి చూడవలసినటువంటి అవసరం లేదు అనే దాన్ని నాకు తెలుసుకోగలుగుతున్నాను నేను. కాబట్టి మనము ఈ డెఫినిషన్ ని ఈ రకంగా చెప్పుకోవచ్చు. ఏమని అంటే నిరీక్షణ కలిగిన వాటిని, అంటే నేను ఒక విషయము గురించి నిరీక్షణ కలిగి ఉంటే దానిని పూలల్లో పెట్టి విశ్వాసము నాకు ఇస్తుంది. సపోజ్ నా యొక్క నిరీక్షణ గనక నేను దేవునితో ఉండబోతున్నాను, లేదా ఇక్కడ ఎగ్జాంపుల్ ఇంకోటి ఉండదు, కొద్దిసేపు దీని గురించి ఇలా ఆలోచిద్దాం. క్రీస్తునందు సద్భక్తి కలిగిన వారు హింస పొందెదరు. రైట్, సద్భక్తేనా మంది? ఎస్, సద్భక్తే. సద్భక్తి అయితే హింస పొందాలి కదా, కొద్దో గొప్ప పొందాలి. కాబట్టి ఇప్పుడు నిరీక్షణ ఎలా ఉంటది అంటే ఇది జరగచ్చు, జరగకపోవచ్చు కూడా. బట్ ఇది జరుగుతుంది అనేది నాకు ఆల్రెడీ తెలిసినప్పుడు, నా దగ్గర అటువంటి ఊహ ఉన్నప్పుడు, ఆ ఊహలోంచి ముందుకు వెళ్తున్నప్పుడు దీని నుంచి తప్పించేది ఆయనేనా? ఎస్, కొద్ది కాలమైన తర్వాత మిమ్మల్ని సిద్ధపరుస్తాను, స్థిరపరుస్తాను అనేసి పేతురు గ్రంథంలో రాస్తున్నాడు. కొరింథీయుల్లో మళ్ళీ సాధారణంగా మనుషుల కరుగు శోధన తప్ప మీకేమీ జరగట్లేదు అనేటటువంటి మాటను గుర్తు చేసుకున్నప్పుడు కొద్ది కాలము తర్వాత ఆయన బయటకు తీసుకొని వస్తాడు. కాబట్టి ఇప్పుడు ఈ నిరీక్షణ ఏదైతే ఉందో ఇది ఇలాగా అనేసి నేను అనుకుంటున్నానో దాన్ని నాకు విశ్వాసం ఏం చేస్తుంది అంటే పూలల్లో పెట్టి నాకు స్వీకరించిన ఆయన సుధాకర్ అనేసి నాకు అందిస్తుంది. అండ్ ఇట్ ఈస్ సేమ్ టు ఎనీ బిలీవర్. అండ్ ఇట్ ఈస్ సేమ్ టు ఎనీ బిలీవర్. రెండవ రాకడ వచ్చే సమయానికి ఇంకా అనేకమైనటువంటి దుష్టాంతాలు జరగాలి బైబిల్లో రాసి పెట్టినవి. ఏమైనటువంటి క్రియలు జరగవలసినటువంటి అవసరం ఉంది అనేసి బైబిల్ మనకు చెప్తున్నది. కాబట్టి వి నీడ్ టు గెట్ ప్రిపేర్డ్ ఫర్ దాట్. మనం వాటి విషయంలో ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. దేవుని శక్తి, దేవుని ప్రేమ మనకు ఈ నిరీక్షణను ఉత్తేజపరుస్తుంది. నన్ను ప్రేమించినటువంటి దేవుడు కాబట్టి నన్ను వదిలిపెట్టడు. నన్ను బిడ్డ అని చెప్పి పిలుచుకున్న దేవుడు, నన్ను స్నేహితుడు అని పిలుచుకున్నటువంటి దేవుడు, నువ్వు నా వారసుడవు అని చెప్పి పిలుచుకున్నటువంటి దేవుడు, ఆయన విశ్వసనీయత ఏదైతే ఉందో, ఫెయిత్ఫుల్నెస్ ఏదైతే ఉందో అది నా నిరీక్షణను ఉత్తేజపరుస్తుంది. ఈ ఉత్తేజపరిచినటువంటి నిరీక్షణ నాకేం చేస్తున్నది అంటే విశ్వాసముతో నేను పొందవలసినది, నాకు కోసం అట్టే పెట్టబడిన దాన్ని నేను ఖచ్చితంగా ఒకానొక దినమున పొందబోతున్నాను అనేసి విశ్వాసము నన్ను అక్కడికి తీసుకొని వెళ్ళి దాన్ని అందుకునేటట్లుగా నాకు సహాయం చేస్తున్నది.
సో దట్ ఈస్ హౌ వీ నీడ్ టు గో ఫార్వర్డ్ ఇన్ దిస్ వరల్డ్. లేకపోయినట్లయితే వరల్డ్ చూసినప్పుడు లేదు ఈ లోకం చూసినప్పుడు మనకి కనిపించేదంతా ఆందోళనే కనిపిస్తుంది మనకి. బట్ ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. 1 యోహాను. మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. మీలో నాలో ఉన్నవాడు లోకములో ఉన్న సమస్తమునకు మించి గొప్పవాడు. దట్ ఈస్ ద ప్రామిస్ దట్ గాడ్ హెస్ గివెన్ us. కాబట్టి మనము ముందుకు వెళ్ళొచ్చు. ఒక్కొక్కసారి మనము అన్ని కరెక్ట్గా చేస్తూ కూడా భయంలో ఉంటాం. అది తగదు మనకి. దాన్ని అవాయిడ్ చేయగలగాలి మనం. లైక్ ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే యోబుని మనము ఈ విషయంలో గమనిస్తాం. మనము ఏమని చూస్తాము అంటే మనము యోబు విషయంలో 3:23లో నేను ఏదైతే అనుకుంటూ ఉన్నానో నాకు జరుగుతుంది అని చెప్పి అదే నాకు జరిగింది. ఎప్పుడు ఇవన్నీ కూడా అతని ఆస్తి పోయింది, అతని ఆరోగ్యం పోయింది, అతని బిడ్డలు పోయారు, అన్ని పోయినాయి. అన్ని పోయిన తర్వాత అతను అన్నమాట, నేను ఏదైతే అనుకుంటూ ఉన్నానో అదే నాకు జరిగింది అనేటటువంటి మాట. కానీ అవి జరగకుండా ఉండటం కోసము, తన కుమారులు కుమార్తెలు పాపములో ఉండకుండా ఉండటం కోసము, దేవుణ్ణి స్తుతించే నిమిత్తము, దేవుణ్ణి గణపరిచే నిమిత్తము 1:5లో యోబు 1:5లో ఆయన నిత్యంగా ఆయన దాన బలులు చేస్తూ వచ్చాడు, పూజిస్తూ వచ్చాడు, తెల్లవారుజామునే లేచాడు, దేవునికి ప్రార్థనలు అర్పించాడు. సో ఒక సైడ్ చూసినట్లయితే ప్రార్థనలు ఉన్నాయి, దహన బలులు ఉన్నాయి. ఆ రోజున ఉండవలసినటువంటి క్రమం ప్రకారము దేవుడి పట్ల అమితమైనటువంటి విశ్వాసం వ్యక్తపరిచినట్లుగా మనం గమనిస్తూ వస్తున్నాము. రెండో పక్కన చూసినట్లయితే దాంతో పాటు అంతర్లీనంగా భయము కూడా నడుస్తూ ఉంది. అంటే ఈ భయము లేకుండా ఉన్నట్లయితే ఇంకో రకంగా ఉండేది అనే మాట నేను సాహసించను, బైబిల్లో రాసిపెట్టి లేదు కాబట్టి. బట్ అది ఉండవలసిన అవసరం లేదు అనేది మనం నేర్చుకోవాల్సినటువంటి అంశం. యోబు నుంచి మనం నేర్చుకునేది ఏంటి అంటే ఆ భయము మనం పొందవలసినటువంటి అవసరం లేదు. యాజ్ ఎ న్యూ టెస్టిమెంట్ బిలీవర్ మన అందరి కోసము కూడా యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయారు కాబట్టి ఆయన రెండవసారి తిరిగి రాబోతున్నాడు అనేది మనకు తెలుసు కాబట్టి మనము ఆ ఫియర్ని ఉంచుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఆ భయంని మనము ఎంటర్టైన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. మనం పాజిటివిటీని ఎంటర్టైన్ చేద్దాం, మంచి విషయాలను ఎంటర్టైన్ చేద్దాం, మనము మంచి మంచి సాక్ష్యాలను ఎంటర్టైన్ చేద్దాం. మనం మన జీవితంలో జరిగినటువంటి విషయాలను గుర్తు చేసుకుంటూ వాటికి ఎక్కువ సమయం కేటాయిద్దాం మనము, మన ఆలోచనలకి మన ఊహలకి. సో దట్ విల్ హెల్ప్ us టు స్టే ఫోకస్డ్. మనము ఫోకస్డ్గా ఒకానొక దినమున మనము దేవుడు అందించేటటువంటి ఆ నీతి కిరీటాన్ని అందుకోబోతున్నాము. ఇక్కడ ఉన్నంత కాలము కూడా దేవుడు మనల్ని రక్షించటానికి సమర్థుడు. కాకపోయినా దిగులు లేదు. ఇవాళ చనిపోతే రేపటికి 2 అంతే మాట. సింపుల్ థింగ్. ప్రాబ్లము ఉన్న వాళ్ళకే ప్రాబ్లము, మనకేం ప్రాబ్లం లేదు తెలుసా మీకు? ఉన్న వాళ్ళే బాధపడతారు, అయ్యో సుధాకర్ లేడే అనేసి. కానీ మనకి హ్యాపీయే, సుధాకర్కి హ్యాపీయే. ఇవన్నీ తెలియవని కాదు, మనకి తెలుసు. కాకపోతే ఈ రోజున కొన్ని పోస్టులు చూస్తున్నప్పుడు ఏ రకంగా ఈ సోషల్ మీడియాలో అంటే ఉత్సాహపరిచేటటువంటి పోస్టులు లేవు, నిరుత్సాహాన్ని నింపే పోస్టులు ఎక్కువైపోతున్నాయి, భయముని ఎక్కువగా నింపేటటువంటి పోస్టులు ఎక్కువైపోతున్నాయి. బట్ ఇట్ ఈస్ నాట్ కాల్డ్ ఫర్. అది అవసరం లేదు మనకి. వాటన్నిటిని కూడా మనము అవాయిడ్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది, వాటన్నిటిని దూరంగా నెట్టివేయవలసినటువంటి అవసరం ఉన్నది అనేది మనము ఖచ్చితంగా తెలుసుకోవాలి.
ఆ ఫియర్ఫుల్నెస్ మనకి అవసరం లేదు అనేది. సిమిలర్ విత్ హీలింగ్. మనం ఏదైనా స్వస్థత గురించి ప్రార్థన చేస్తున్నాము ఒక అనారోగ్యం నుంచి, లేదు అంటే కనుక సిమిలర్ ఈజ్ దేర్ ఫర్ మనం ఏదన్నా సరే ఒక ధన అవసరత గురించి ప్రార్థన చేస్తున్నాము. ఈ రెండు విషయాల్లోనూ కూడా మనం గనక గమనించి చూసినట్లయితే మనం ఏం తెలుసుకుంటున్నాము అంటే ఈ ప్రిన్సిపల్ అప్లై అవుతుంది. ఏంటి ఆ ప్రిన్సిపల్ అంటే, నిరీక్షణ వదలవలసినటువంటి అవసరం లేదు. మన విశ్వాసము మనము నిరీక్షించిన దాన్ని ఒకానొక దినమున ఖచ్చితంగా అందచేస్తుంది అనేసేసి. యేసుక్రీస్తు ప్రభువు వారు ఎన్ని రెట్లు ఒక సూపర్ స్పెషాలిటీ డాక్టర్ కంటే ఎక్కువ? యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ భూమి ప్రపంచం మీద ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు అందరూ ఒక వైపున పెట్టుకుందాము. యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కళ్ళు ఒకవైపు పెట్టుకొని చూద్దాము. ఎవరు ఎక్కువ? సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ ఎక్కువ, ప్రభు వారు ఎక్కువ? వీళ్ళు ఇచ్చే రిపోర్ట్ ఎక్కువ, దేవుడు చెప్పేటటువంటి మాట ఎక్కువ? అంబానీలు, అదానీలు, లేదా టాటాలు, బిర్లాలు అందరినీ ఒకే పెట్టుకుందాము. బంగారము, వెండి, గనులు, డైమండ్స్, ఆ గనులకి ఓనర్ అయినటువంటి మన దేవుడు ఒక పక్కన పెట్టుకొని చూద్దాము. ఎవరు ఎక్కువ సంపద కలిగిన వాళ్ళు? దేన్ని చూస్తున్నాం మనము? దీన్ని గనక మనము కొద్దిగా ఆలోచన చేసి జాగ్రత్తగా చూసినట్లయితే మనము నిరీక్షణ కోల్పోవాల్సినటువంటి అవసరం లేదు. మన నిరీక్షణ ఎంతైతే కొనసాగిస్తామో అంతలాగా మన విశ్వాసము ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉన్నది. నిరీక్షణ ఊహ ఏదైతే ఉందో దాన్ని గనక నెగిటివ్తో నింపినట్లయితే ఏ టైం విల్ కమ్ వేరిన్ మనము డెఫినెట్ గా మన విశ్వాసంలో వీగిపోయేటటువంటి అవకాశం ఉన్నది. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ మనలో జరగటానికి వీలు లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వద్దు. కమ్ వాట్ మే, ఏదైనా జరగనివ్వండి, రైట్? ఒక 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 పాపిని పుణ్యాత్ముడి కింద పరిశుద్ధుడు అని చెప్పి పిలిచే విధంగా పిలిచినటువంటి దేవుడి యొక్క మాటను నమ్ముదామా, లేకపోయినట్లయితే లోకం యొక్క మాటను నమ్ముదామా అంటే మనస్సుని మార్చేటటువంటి దేవుణ్ణి మాత్రమే మనము నమ్మవలసినటువంటి అవసరం ఉన్నది. ఆయన గురించి మాత్రమే మనము నిరీక్షించవలసినటువంటి నమ్మకం ఉన్నది. ఇది ఎలా జరుగుతుంది అంటే కారణం ఏంటి అంటే దృష్టాంతాలు, ఎగ్జాంపుల్స్. మన జీవితంలో జరిగినవి, ఇతరుల జీవితాల్లో జరిగినవి, ఆ తర్వాత బైబిల్లో రాసి పెట్టబడి ఉన్నాయి. మన జీవితాల్లో జరిగినవి, ఇతరుల జీవితాల్లో జరిగినవి, ఆ తర్వాత బైబిల్లో రాసి పెట్టబడి ఉన్నాయి. వీటన్నిటినీ క్రోడీకరించి వీటి మీద ఎక్కువగా ధ్యాస పెడదాం. పెట్టినప్పుడు మన యొక్క నిరీక్షణ నెమ్మదిగా మన యొక్క విశ్వాసాన్ని పెంచే విధముగా తీసుకెళ్తుంది. రోమా పత్రిక ద బెస్ట్ బుక్ దట్ వీ కెన్ సే. అంటే అనేక రకాలుగా మనకు అనేక సూత్రాలను ఇచ్చినటువంటి రోమియోల పత్రిక అదే మాట మాట్లాడుతున్నది మనతో. 15వ అధ్యాయం చూడండి ఒకసారి. రోమియోలు రాసిన 15వ అధ్యాయము 4వ వచనము. ఏలయనగా ఓర్పు వలనను లేఖనమును వలనను ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. కాబట్టి ఏదైతే రాసి పెట్టబడి ఉందో ఇవన్నీ రాసి పెట్టబడి ఉన్నాయి. అనేక విషయాలు, వీటిల్లో ఉన్న విషయాలు మన జీవితాల్లో జరిగినాయి. ఒక గ్రాడ్యుయేట్ అయినటువంటి సుధాకర్ విషయంలో, ఒక జీతము తీసుకునేటటువంటి సుధాకర్ విషయంలో జీతం ఇచ్చే విధముగా మార్చినటువంటి సంఘటనలు మీరు ఎరిగి ఉన్నారు. ఇవన్నీ రాసి పెట్టబడి ఉన్నాయి. ఇవన్నీ మీరు చూస్తున్నారు మీ యొక్క సమకాలీనులైనటువంటి భక్తుల్లో. అదే విధముగా మీ జీవితాల్లో మీరు చూస్తున్నారు.
బైబిల్లో ఇవన్నీ రాసి పెట్టబడి ఉన్నాయి. ఇవన్నీ మనకి అపూర్వమైనటువంటి ఆదరణ, నిరీక్షణ కలగజేయాలి. మనల్ని ముందుకు నడిపించాలి. ఖచ్చితంగా నిరీక్షణ కొరవడకపోతే విశ్వాసము జంలాగా ముందుకు సాగేటటువంటి అవకాశం ఉంటుందండి. అదే విధముగా 12వ వచనం కూడా చదువుదాం. మరియు యెషయా ఇలాగ చెప్పుచున్నాడు, యెషయాలో నుండి వేరు చిగురు అనగా అన్ని జనులు ఏలుటకు లేచువాడు వచ్చును, ఆయన యందు అన్ని జనులు నిరీక్షణ ఎంచుదురు. కాగా మనము నిరీక్షణ ఉంచుతాము, ఖచ్చితంగా ఉంచుతాము అనేటటువంటి మాట. అదే 13 కూడా కంటిన్యూ చేయమ్మా. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ కలవారగుటకు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. ఆమేన్. మనము పరిశుద్ధాత్మ దేవుని పొందిన వాళ్ళము. మనము విస్తారమైనటువంటి నిరీక్షణ కలిగి ఉంటాము. ఎందుకంటే ఎవరి పట్ల నిరీక్షణ కలిగి ఉన్నామంటే నిరీక్షణకు కర్త అయినటువంటి దేవుని గురించి. కాబట్టి మనం ఏం చేస్తాము అంటే నిరీక్షణలో కొనసాగుతూ ఉన్నప్పుడు మన యొక్క విశ్వాసము ఒకానొక దినమున సమస్తమైనటువంటి ఆనందము, సమస్తమైనటువంటి సమాధానము మనలోనికి నింపబడుతుంది. ఆమేన్. ఇది ఖచ్చితంగా జరిగి తీరవేసేటటువంటి ఒకానొక వాగ్దానము, పూర్వకాలం ముందు రాసి పెట్టబడి ఉన్నటువంటి వాగ్దానం. కాబట్టి నిరుత్సాహానికి గురవ్వాల్సినటువంటి అవసరం లేదు. దేశ పరిస్థితులను చూసేసేసి ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. బట్ ఫర్ ఎ మూమెంట్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. తెల్లారు లెగిస్తే జీవితం నార్మల్లే, గుర్తుపెట్టుకోండి. ఫర్ మెనీ పీపుల్, మెజారిటీ పీపుల్, బట్ ఫర్ ఎ మూమెంట్ ఇట్ ఈస్ ఉఫోరియా, ఒక రకమైనటువంటి ఉత్సాహము. మర్నాడు లెగిస్తే కూడు గుడ్డ ఇంటి గురించి పాకులాడవలసినదే ఎవరైనా సరే. బట్ మనము అలా కాదు, విస్తారమైనటువంటి నిరీక్షణ కలిగి ఉంటాము. ఎందుకంటే నిరీక్షణకు కర్త అయినటువంటి దేవుడు మనకి ఈ నిరీక్షణని పరిచయం చేశాడు. కాబట్టి కొనసాగిస్తూ ఉన్నప్పుడు సమస్తమైనటువంటి ఆనందము, సమస్తమైనటువంటి సమాధానము కలిగినటువంటి దాంతో నింపబడతాము అనేటటువంటి విశ్వాసము దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి సో లెట్ us కంటిన్యూ అవర్ వాక్ ఇన్ ఫెయిత్. మన యొక్క విశ్వాస జీవితాన్ని కంటిన్యూ చేద్దాము. ఒకానొక దినమున ఆయన మన కోసం అట్టే పెట్టినటువంటి ఆ నీతి కిరీటాన్ని అందుకోవటానికి ముందుకు సాగుదాము. మధ్యలో జీవితం కాబట్టి రోడ్డు మీద నడుస్తూ ఉంటే చెమటలు పడతాయి, అప్పుడప్పుడు రాళ్ళు తగులుతూ ఉంటాయి, అప్పుడప్పుడు దుమ్ము అంటుకుంటా ఉంటది. వచ్చి మళ్ళీ స్నానం చేస్తాము, కడుక్కుంటాము, ముందుకెళ్తా ఉంటాం. ప్రతిరోజు ఒక పూటో 2 పూటలో స్నానం చేస్తానే ఉంటాం కదా. లైఫ్ కూడా అంతే, విశ్వాస జీవితం కూడా అంతే. అదే రకంగా ముందుకు సాగటానికి ప్రయత్నం చేద్దాం. అటువంటి కృపను, అటువంటి ఆత్మను, అటువంటి ఆలోచన, అటువంటి ఊహను, అటువంటి నిరీక్షణను అంత గొప్ప విశ్వాసకర్త అయినటువంటి మన దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం నాయనా. మీరు అన్నారు కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడిట్లో ప్రేమ గొప్పది అనేసేసి. ఆ గొప్పదైనటువంటి ప్రేమతో మీరు మమ్మల్ని ప్రేమించారు. ప్రేమించి మమ్మల్ని మీ బిడ్డలుగాను, మిమ్మల్ని మేము తండ్రి, డాడీ, అబ్బా అని చెప్పి పిలుచుకునేటటువంటి ఆధిక్యతనిచ్చారు. మీరు పంపినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు మమ్మల్ని ఇక నుంచి నేను మిమ్మల్ని దాసులు అనను, మిమ్మల్ని స్నేహితులు అంటాను అని చెప్పి పిలిచారు. మీకు మేము వారసులము తండ్రి. ఇటువంటి బిరుదులు కలిగినటువంటి మీకు మేము అంబాసిడర్స్ దేవా. మీ యొక్క సువాసన మేము తండ్రి. ఇటువంటి టైటిల్స్ కలిగినటువంటి మేము ఖచ్చితంగా
జీవించినంత కాలము, ఎంతకాలం జీవిస్తామో మాకైతే తెలియదు, కానీ జీవించినంత కాలము కూడా తండ్రి ఈ యొక్క మంచి ఊహతో, మంచి ఆలోచనలతో, మంచి అనుభవాలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని నేర్చుకుంటూ, వాటి గురించి వింటూ, మీరు రాసి ఉంచినటువంటి బైబిల్లోంచి మూలం ఏంటి, ఎందువల్ల, యోబు నుంచి మేము ఏం నేర్చుకోవాలి, దావీదు నుంచి మేము ఏం నేర్చుకోవాలి అనే ఊహతో నేర్చుకుంటూ దాన్ని మేము ప్రాక్టీస్ చేస్తూ ముందుకు సాగటానికి సహాయం చేయండి. నిరీక్షణలో సాగటానికి, గొప్ప నిరీక్షణకర్త నీవే కాబట్టి మమ్మల్ని నడిపిస్తామని చెప్పి సంపూర్ణంగా నమ్ముతూ, మా కోసం మీరు సిద్ధపరిచినటువంటి ఆ విషయాలన్నిటినీ కూడా, అన్నిటికీ మించి సమస్తమైన ఆనందము, సమస్తమైనటువంటి సమాధానము దాంతో మీరు నింపుతానన్నారు కాబట్టి దాన్ని మేము కౌగలించుకోవటానికి, దాన్ని పొందటానికి మా నిరీక్షణ మమ్మల్ని విశ్వాసముతో నడిపించి దాన్ని మాకు అందిస్తుంది అనేసి మేము సంపూర్ణముగా నమ్ముతూ తండ్రి ముందుకు సాగటానికి మాకు సహాయం చేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మా ద్వారా ఎటువంటి నెగిటివ్ వార్త ముందుకు వెళ్లకుండా సహాయం చేయండి. నిరీక్షణకు, విశ్వాసమునకు ఆధారపడినటువంటి ఆధారభూతుడైనటువంటి దేవుడవు నీవు మాకు ఇప్పటి వరకు సహాయం చేశావు. ఇక ముందు కూడా మేము మిమ్మల్ని చేరే వరకు కూడా మాకు సహాయం చేస్తావు అనేసి సంపూర్ణంగా నమ్ముతూ మీ సహాయాన్ని అర్థిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దివ్యమైన నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ అన్నయ్య గారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాక్యం ద్వారా దేవుడు మాట్లాడిన విధానాన్ని బట్టి మేము ఎంతగానో హెచ్చరించబడ్డాం, నూతనంగా ఆత్మీయ బలాన్ని పొందుకున్నాం, ఆశీర్వదించబడ్డాం. మా సహవాసం తరపున మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రైజ్ లార్డ్ అన్నయ్య గారు. మన మధ్య ఉన్నటువంటి పాస్టర్ జామి రవికుమార్ అయ్య గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇస్తారు. అయ్య గారు ప్లీజ్ అండి. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పాత్రలు పొందడం ప్రభావ, నీ ప్రేమను బట్టి వందనాలు తండ్రి. నీ సేవకులు ప్రభా సుధాకర్ రెడ్డి గారి ద్వారా ప్రభా అయ్యా నిరీక్షణ, విశ్వాసానికి సంబంధించిన అనేక విషయాలు ప్రభా నువ్వు మాకు తెలియజేసిన విధానం బట్టి వందనాలు ప్రభా చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా ప్రభా నిరీక్షణ కూర్చున్న ప్రభా అనేక ఆధారాలు ప్రభా లేఖనాల ద్వారా, అనే జీవిత అనుభవాల ద్వారా తండ్రి మాకు చూపించిన దాన్ని బట్టి వందనాలు తండ్రి. కొన్నిసార్లు ప్రభా అయ్యా విశ్వాసాన్ని కోల్పోతున్న పరిస్థితి, కొన్నిసార్లు ప్రభా నిరీక్షణ ఆధారం చేసుకోలేని పరిస్థితులు మా జీవితాలు ఉంటుండగా ప్రభా అయ్యా తండ్రి ఈ దినాన్ని ప్రభా నీ వాక్యం ద్వారా బలపరచబడ్డానికి, అయ్యా నీ వాక్యం ద్వారా ధైర్యపరచబడ్డానికి, మా నిరీక్షణ ప్రభావ అభివృద్ధి చేసుకుని ప్రభు విశ్వాసంతో ముందుకు సాగడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీ దాసుని దీవించండి. ఇంకా ప్రభా తండ్రి మీ ఆత్మతో బహుబలంగా నింపి దేవతను ప్రభా మంచి ఆరోగ్యంతో ముందుకు సాగలిగే ప్రభా కృప దయచేయమని, వారు చేస్తున్న వ్యాపారం విషయంలో కూడా ప్రభా అయ్యా నీ కృప సంపూర్ణంగా ఉంచమని, సంపూర్ణమైన శక్తి బలం ఆరోగ్యంతో నింపి తండ్రి ఇంకా బహుబలంగా ప్రభు ముందుకు సాగుటూ సహాయం చేయమని, వారి జీవితాల ద్వారా అయ్యా తండ్రి మాకు వినిపిస్తున్న దాతను ప్రభు అనేక సందేశాలను బట్టి నీకు వందనాలు తండ్రి. మేము కూడా బలపరచబడుతున్నాం, అందుని బట్టి వందనాలు ప్రభా. నీ దాసుని కుటుంబాన్ని, కుమార్తెను, అల్లుని ప్రభా సమస్తమైన వారిని దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభా విధంగా తండ్రి నీ వాక్యం వినడానికి, స్తుతించడానికి, గణపరచడం మాకు ఇచ్చిన ప్రభా ఈ యొక్క కామన్ ప్లాట్ఫామ్ బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. బాబు రత్నాకర్ వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభా. అదేవిధంగా నడిపిస్తున్న దేవతన జాన్సన్ గారిని, స్వరూప్ గారిని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకో తండ్రి. సహకరిస్తున్న అనేక మంది ప్రభావ నీ బిడ్డలు, అదేవిధంగా ప్రభా తల్లులను దీవించాను ప్రభావ. వారి సాక్ష్యాల ద్వారా, వాక్యాల ద్వారా మనం ప్రతిదినము బలపరుచుండగా ప్రభా నీ కృపలో వారిని అందరినీ దీవించమని, ఆశీర్వదించమని, వారి ప్రతి అవసరాన్ని తీర్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభా అయ్యా కొన్ని దినాల నుంచి నిరాటంకంగా ప్రభు ముందుకు సాగగలిగే కృపించడానికి వందనాలు ప్రభా దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా అనేక మందిని బలపరుస్తూ ముందుకు సాగుచుండగా నీ కృపించాను ప్రభా. ప్రత్యేకంగా ఈరోజు మంచి వచ్చిన ప్రతి పనిలో సూటి అని మార్గాన్ని చూపించమని, వెత్తబడి వాక్యం తండ్రి 30 దంతులుగా 60 దంతులుగా 100 ఫలింపు చేయమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామాన్ని వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమందున మా తండ్రి
నీ నామ పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చిన నీ చిత్తం పరకుండా నెరవేర్చడం భూమి మీద నెరవేరును గాక. వందనాలు మళ్ళీ ఇచ్చిన మాట ప్రాంతం మంచి ప్రకారం ప్రారంభించే మమ్మ సంతాయించబడింది కనుక రాజ్యం శక్తి ఎందుకంటే రాజ్యం బలమంటున్నావు తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధం కన్యను సహవాసం వాక్యం చెప్పిన దాసులకు, నడిపిస్తున్న బాబి రత్నం గారి కుటుంబానికి, అదేవిధంగా పాల్గొన్న బిడ్డలకు ఆయన కృప సదాకాలము తోడే నడిపించును గాక. ఆమెన్. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. జామి రవికుమార్ అయ్య గారికి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరి అదే విధంగా ఈరోజు మనకు వాక్యాన్ని అందించినటువంటి డాక్టర్ సుధాకర్ రెడ్డి అన్నయ్య గారికి మరొకసారి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. గమనించండి, రేపటి దినమున మనకు సిస్టర్ విమలారెడ్డి అమ్మ గారు మనకు వాక్యాన్ని అందిస్తారండి. గమనించండి. ప్రతిరోజు కూడా ప్రతి మెసేజ్ రికార్డ్ చేయబడుతుందండి. గమనించండి. ఇది మనకు యూట్యూబ్లో అవైలబిలిటీలో ఉంటుందండి. గమనించండి. యూట్యూబ్లో వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ అని టైప్ చేసినా కానీ, లేదా బాబీ రత్నాకర్ అని టైప్ చేసినా కానీ మనకు అవైలబిలిటీలో ఉంటాయండి. గమనించండి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. కూడిక ముగించబడిందండి. చిన్న ప్రకటన అండి. మన జాన్సన్కి ఫేవర్గా ఉందండి. మీ పర్సనల్ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తా ఉన్నాం. కూడిక ముగించబడిందండి. హ్యావ్ ఏ నైస్ డే. థ్యాంక్ యూ అనండి.